అందరికీ మరణాత. దేవుని చిత్తమును బట్టి మరి యొక్క శిలువ ధ్యాన దినములోనికి ప్రవేశించుటకు ప్రభువు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ శిలువ ధ్యాన దినములోనికి ఏకీభించిన మీ అందరికీ శిలువ శక్తి, శిలువ బలము, శిలువ క్షేమము కలుగును గాక. ఆమేన్. ఈరోజు బోధించడానికి నేను సిద్ధపడుతున్నటువంటి అంశం ఏమనగా, సిలువను వ్యర్థము చేయవద్దు. సిలువ అభ్యర్థనలలో మరి ఒక అభ్యర్థన ఏమిటంటే, సిలువను వ్యర్థం చేయవద్దు. మొదటిగా మనం సిలువను జ్ఞాపకము చేసుకొనుడి అని విన్నాం. రెండవది సిలువను ప్రకటించుడి అని విన్నాము. మూడవది ఏమిటంటే సిలువను వ్యర్థము చేయకుడి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు మనం చూస్తే, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి స్తుతి కలుగునుగాక. పౌలు గారి యొక్క స్వార్థలోని ప్రధానాంశము సిలువ. మొట్టమొదట సిలువను గూర్చి ప్రస్తావించిన వ్యక్తి యేసుక్రీస్తు అయితే, ఆ సిలువను ఎక్కువగా ప్రాచుర్యములోనికి తెచ్చిన వారు, ఆ సిలువ విలువను లోకమునకు వెల్లడి చేసిన వారు, సిలువే తన సువార్త కేంద్రముగా భావించి సిలువను బహుగా ప్రకటించిన వాడు, ప్రచురము చేసిన వాడు అపోస్తులుడైనటువంటి పౌలు. చదవబడినటువంటి లేఖన భాగంలో కూడా సిలువ యొక్క విలువను గురించి వివరిస్తూ, క్రీస్తు నన్ను బాప్తిస్మం ఇవ్వడానికి పంపలేదు. అంటే బాప్తిస్మము చాలా గొప్పది. పరలోక రాజ్యములోనికి ప్రవేశించడానికి బాప్తిస్మము ఒక సాధనమై ఉన్నది. పరలోక పరిశుద్ధులతో భూలోక పరిశుద్ధులతో ఏకమగుటకు, బంధువర్గములోనికి చేరుటకు ఈ బాప్తిస్మం ఒక సాధనమై ఉన్నది. క్రీస్తు ప్రభువారు కూడా ఈ బాప్తిస్మాన్ని ఎంతో గొప్పగా హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ బాప్తిస్మాన్ని ఆయన పొందుచు నీతి యావత్తులాగు జరుగునట్లు ఎప్పటికీ కానిమ్మని తల వంచి యోహాను చేత బాప్తిసం పొందినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. అంతేకాకుండా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ఈ యేసుక్రీస్తు నామాన్ని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని ఈ యొక్క మరి బాప్తిస్మాన్ని ఎంతగానో మన ప్రియమైన ప్రభు హెచ్చించినట్టుగా మనకు మెరుగుదాం. అయితే పౌలు గారు ఇప్పుడు బాప్తిసం ఇచ్చుటకు ప్రభు నన్ను పంపలేదు, లేక క్రీస్తు నన్ను పంపలేదు అనుట్లో అర్థం ఏమిటంటే, బాప్తిస్మాన్ని ఆయన తగ్గించి మాట్లాడుట కాదు, కానీ బాప్తిస్మాన్ని పొందడానికంటే ముందు పాపి మారు మనస్సు పొందుట ఆవశ్యకము, అవసరము. కాబట్టి ఈ సిలువను వ్యర్థం చేయకుండా, ఈ సిలువ త్యాగము, ఈ సిలువ మర్మము, ఈ సిలువ మహిమ, సిలువ ద్వారా మానవునికి కలిగే పాప విమోచనము, శాప విమోచనము, శిక్ష నుండి విడుదల, రోగముల నుండి విడుదల, దుఃఖముల నుండి విడుదల ఎలాగు కలుగుతుందో, ఈ సిలువ ద్వారా రక్షణ ఎలాగు మానవునికి సంభవించుచున్నదో ఇది చెప్పడానికై దేవుడు నన్ను ఏర్పాటు చేశారు. ఎందుకంటే అనాదిలో జగత్తు పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తును కల్వరి గొర్రె పిల్లగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సిలువ కార్యము వ్యర్థపరచబడకూడదు. ఇది పౌలు గారి యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది.
నేటి దినములయందు దేవుని పిల్లలమైన మనందరి యొక్క ఉద్దేశము ఇది అయి ఉండవలసి ఉన్నది. సిలువ వ్యర్థము పరచబడకూడదు, సిలువ కార్యము వ్యర్థపరచబడకూడదు, సిలువ రక్తము వ్యర్థపరచబడకూడదు, సిలువ త్యాగము వ్యర్థపరచబడకూడదు. ఈ సిలువ యొక్క దైవ సంకల్పం, అనాది సంకల్పం, దేవుని ఏర్పాటును బోధించడానికి, సిలువను ప్రకటించడానికి ఆయన నన్ను పంపెను అని పౌలు గారు తెలియచేస్తున్నట్టుగా దేవుని పిల్లలమైన మనందరం కూడా ఈ సిలువ విలువను, ఈ సిలువ త్యాగమును, ఈ సిలువ ద్వారా కలిగిన మేళ్లను, ఈ సిలువ ద్వారా జరిగినటువంటి అద్భుతములను, ఈ సిలువ ద్వారా పాపికి కలగజేసినటువంటి ఆ దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని లోకమునకు మనము వెల్లడి చేయవలసిన వారమై ఉన్నాం. ముందు మారు మనసు, పిదప బాప్తిస్మము, తరువాత పరిశుద్ధాత్మ అని అపోస్తుల కార్యములు 2:38 మనం చూస్తున్నట్టుగా మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అన్నట్టుగా దేవుని పిల్లలమైన మనము ఈ సిలువను లోకమునకు వెల్లడి చేయాలి. బాప్తిస్మం అవసరమే, కానీ బాప్తిస్మానికంటే ముందు మారు మనస్సు, ప్రియులారా, రక్షణ, పాప క్షమాపణ. దీనికి సాధనం ఏమిటి అంటే యేసు సిలువయే. సిలువ ద్వారానే రక్షణ, సిలువ ద్వారానే మారు మనస్సు, సిలువ ద్వారానే పాపికి విడుదల. కాబట్టి ఈ సిలువ సువార్తను వెల్లడి చేయాలి, అప్పుడు సిలువ వ్యర్థము కాకుండా ఉంటుంది. ఇది పౌలు గారి యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ఇదే పౌలు గారు కొలసీ సంఘానికి రాస్తూ మరికొన్ని విషయములను అక్కడ సంఘమునకు ఆయన తెలియచేయచ్చు ఉన్నాడు. కొలసీలకు రాసినటువంటి పత్రికలు 1వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలు కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. చూడండి, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించు. అప్పటికే పౌలు గారు దేవుని నిమిత్తము, దేవుని సంఘము నిమిత్తము, దేవుని సంఘాభివృద్ధి నిమిత్తము, దేవుని సంఘ కార్యముల నిమిత్తము శ్రమలను అనుభవించుచు ఆ శ్రమలయందు ఆయన ఆనందించుచున్నారు గనుక 24వ వచనములో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషిస్తూ ఉన్నాను అని 2వ మాట చెబుతూ ఉన్నాడు. ఏంటా మాట? సంఘము అనే ఆయన శరీరము కొరకు, సంఘమును రక్షించుట కొరకు సిలువలో ఆయన ఎలాగున బాధలు అనుభవించారు, సిలువలో ఆయన ఎలాగూ మేకులు కొట్టబడ్డారు, సిలువలో ఎలాగూ ఆయన బాధలు అనుభవించారు, సిలువలో ఆయన ఎలాగూ అవమానములు పొందారు, ఉమ్మివేయబడ్డారు, అవన్నీ నేను ఎరుగుదును. ఇంకా ఆయన పడిన పాట్లలో ఏమి కొదువుగా ఉన్నదో అది నా వంతుగా నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఈ మాటలు చదివినప్పుడు ఆరంభంలో నాకు అర్థం కాలేదు. ప్రభు అన్ని శ్రమలు పడ్డారు కదా, అన్ని పాట్లు పడ్డారు కదా, అన్ని బాధలు పొందారు కదా, అన్ని వేదనలు అనుభవించారు కదా, సమాప్తమైందని సంపూర్ణం చేసి వెళ్ళారు కదా, ఇంకా పాటలేమున్నాయి, ఇంకా మిగిలిపోయిన పాటలేమున్నాయి, పౌలు గారు తన వంతు తన శరీరంలో చేసినటువంటి కార్యమేమిటి అని ఆలోచించినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏమిటంటే, క్రీస్తు ప్రభు రక్షణ అను కార్యమును చేయడానికి, మానవుణ్ణి రక్షించడానికి, మానవ జన్మ కర్మ పాపమును విడుదల చేయడానికి, శాపమును రోగమును విడుదల చేయడానికి, దుఃఖమును శాపమును తొలగించడానికి ఆయన శ్రమలను అనుభవించి సంపూర్ణం చేసి వెళితే, ఈ సిలువను లోకమునకు వెల్లడి చేసే పని,
ఈ సిలువను లోకమునకు ప్రకటించే పని. ఈ సిలువను ఓ పాపులారా, రోగులారా, బీదలారా, బలహీనులారా, కష్టములలో ఉన్నవారులారా, బాధల్లో ఉన్నవారులారా, సమస్యల్లో ఉన్నవారులారా, చిక్కుల్లో ఉన్నవారులారా, ఇబ్బందులలో ఉన్నవారులారా, సిలువ యొద్దకు వస్తే మీకు పాప పరిహారం కలుగుతుంది. మీ రోగము నుంచి విడుదల పొందుతారు, మీ కష్టాల నుంచి విడుదల పొందుతారు, మీ దుఃఖాల నుండి విడుదల పొందుతారు, మీ సమస్యల నుండి, చిక్కుల నుండి విడుదల పొందుతారు అని చెప్పేటటువంటి పనిని శిష్యులైన వారికి అప్పగించి వెళ్ళారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేటటువంటి ప్రకటన భారాన్ని ఆయన అప్పగించి వెళ్ళారు. కాబట్టి రక్షణ కొరకైన కార్యమును ఆయన పరిసమాప్తము చేసి ఈ సువార్త కొరకైనటువంటి కార్యమును అల్పులమైన మన మీద ఆయన ఉంచి వెళ్ళి ఉన్నారు. కనుక ఈ భారములో క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతుగా, పౌలు గారి మాట, నా వంతుగా నేను ఎంతవరకు చేయగలను ఈ సువార్తను విస్తరించడానికి, ఈ సువార్తను ముమ్మరముగా లోకమునకు వెల్లడి చేయడానికి, ఈ సిలువను లోకమునకు ప్రకటించడానికి, ఈ సిలువ వ్యర్థము కాకుండా లోకములోని వారికి ప్రకటన చేయడానికి నా వంతుగా, నా శరీరమందు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తాను. ఇది పౌలు గారి యొక్క మాటలై ఉంటూ ఉన్నవి. నా వంతు, నా శరీరమందు నేను సంపూర్ణము చేస్తాను. సిలువ వ్యర్థం కాకుండా ఈ సిలువ విలువ, ఈ సిలువ త్యాగము, ఈ సిలువ ద్వారా మానవునికి కలిగేటటువంటి ఆ యొక్క ఆశీర్వాదములు, ఆ దీవెనలు లోకమునకు వెల్లడి చేయుట కొరకు, సువార్త ప్రకటించుటకే ప్రభువు నన్ను పంపెను. ఇది పౌలు గారి యొక్క మాటల్లో ఉంచబడుతూ ఉంది. 25వ వచనంలో మనం చూస్తే మరికొంత వివరం చెబుతున్నారు. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును, దేవుని వాక్యమునగా యుగములలో తరములలో మరుగు చేసి ఉంచబడినటువంటి ఆ మర్మమైన వాక్యమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అని తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ యుగాల్లో తరాల్లో దాచి ఉంచబడినటువంటి ఆ మర్మమైనటువంటి, ఆ మహిమ కలిగినటువంటి సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను ఎన్నుకొన్నారు, నిన్ను ఎన్నుకొన్నారు, మనలను ఎన్నుకొన్నారని మనం ఎరిగిన వారమై ఉన్నాం. పేతురు గారు ఈ సంగతిని మనకు తెలియజేశారు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అన్నారు. కాబట్టి మనము దేవుని సొత్తైనటువంటి ప్రజలమై ఉన్నాము గనుక చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని ఎవరైతే పిలిచారో ఆ పిలిచిన మహనీయ ఆ దేవుణ్ణి గూర్చి ప్రకటన చేయుట కొరకు మనం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైనటువంటి ప్రజలమై ఉంచి ఉన్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుర్తించవలసినదిగా మీకు మనవి చేయించి ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, గుర్తించండి. ఇంకా మనం కొంచెం ముందుకు వెళితే 28వ వచనంలో ఆయన చెబుతూ ఉన్నాడు. 28వ వచనంలో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మనందరి యొక్క పని ఏమిటి అంటే, ఒకటి సిలువ వ్యర్థము కాకుండా ఈ సిలువను లోకమునకు వెల్లడి చేసి వారు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందువారుగా, పరిశుద్ధాత్మను పొందువారుగా వారిని మనము సిద్ధపాటు చేయవలసిన వారమై ఉంటున్నాం. మొదట రక్షణ, తరువాత బాప్తిస్మము, తరువాత పరిశుద్ధాత్మ.
అందుకొరకు అనుదిన సువార్తను మనము లోకమునకు ప్రకటన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రతిదినము ఈ సువార్తను, అందుకే ప్రభువు నన్ను పంపించారని పౌలు గారు చెబుతున్నారు కదా. 96వ కీర్తనలు 2-3 వచనాలు మనం చూస్తే, 96వ కీర్తన 2-3 వచనములు మనము చూసినట్లయితే అక్కడ భక్తుని యొక్క మాటలు, తాను పాడుకుంటూ ప్రభువును మయపరుచు ఉండినటువంటి మాటలను మనము చూడగలుగుచు ఉన్నాము. 96వ కీర్తన 2వ వచనము, అన్యజనములలో ఆయన మహిమను ప్రచురించుడి. లేక 2వ వచనం, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఈ 2-3 వచనాల్లో కొన్ని వరుసలు కనబడుతున్నాయి. ఆయనను గూర్చి పాడుడి ఒక మాట, ఆయన నామమును స్తుతించుడి మరి ఒక మాట, ఆయన రక్షణ సువార్తను అనుదినము ప్రకటించుడి 3వ మాట, ఆయన మహిమను ప్రచురము చేయడి 4వ మాట, ఆయన ఆశ్చర్యమైన కార్యములను ప్రకటించండి 5వ మాట. ప్రియమైన వాళ్ళ దేవుని సంఘము, దేవుని పిల్లలు అనుదినము ప్రతిదినము యేసుక్రీస్తును గూర్చి ప్రకటన చేయవలసిన వారుగా ఉంటున్నారు. ఇది మొదటి క్రియ, ఇది మొదటి కార్యం. పౌలు గారి యొక్క ఆలోచన ఇదే, పౌలు గారి తలంపు ఇదే, పౌలు గారి సిద్ధపాటు ఇదే. నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికే ప్రభువు నన్ను పంపినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుని హెచ్చరిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 2వ వచనంలో, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ప్రియమైన వాళ్ళరా గమనించండి, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ప్రియులారా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలు రాత్రనక పగలనక ప్రయాసపడుతూ అనుదినము సువార్త, రేపు మాపు కూడా రమ్యమైన గింజల్ ప్రీతితోను చల్లి వేచియుందము, కాపు తోడ నుండి దాపు నుండు పంట, ఏపు మీర పంట కోసి కొందము, పంట పండగ కోసి కొందము, కంట నీరు పోవా కోసి కొందము, సంధి అంబులేలా స్వామి సేవయందు వందనంబు తోడా విత్తుచుందము, కొందలంబులేక కష్టవృత్తి చేసి అందరము చేరి ఆనందింతుము, పంట పండగ కోసి కొందము, కంట నీరు పోవా కోసి కొందము, ప్రేమ విత్తనంబుల్ క్షేమయంకురంబుల్ ప్రీతి కాలమెల్లా ప్రాంతమంతటన్, సేమ మొప్ప నాటి నాయకుండు రాగన్, నిండు పంట కోసి కూర్చుకొందము, పంట పండగను కోసి కొందము, కంట నీరు పోవా కోసి కొందము. ప్రియమైన వాళ్ళరా గమనించండి, దేవుని పిల్లలమైన మనము అనుదినము సువార్త, వారి రక్షణార్థమైనటువంటి సువార్త, వీధుల గుండా తిరుగుతూ సువార్త. భక్తులు పాడుతున్నారు, సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు సమయం ఇది. కాబట్టి తల క్రిందులు చేయడానికి సిలువను మోసుకుంటూ, ఈ సువార్త సిలువను మోసుకుంటూ అనుదినము సువార్త, ప్రతిదినము సువార్త.
ఏమని ప్రభువు చెప్పినట్టుగా మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని సువార్తను నమ్మి మారు మనసు పొందండి అనేటటువంటి ఈ సువార్తను ప్రతి దినము బోధించుట ఒక మెట్టయితే, కొలసీలకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఇంకొక మెట్టు చెబుతూ ఉన్నారు. మొదటి అధ్యాయం కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 28వ వచనములో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము, సంపూర్ణునిగా చేయుట. మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను పొంది దేవునిలో సాగుచు అతడు సంపూర్ణుడు కావాలనగా సగం లోకం సగం దేవుడు అన్నట్టు కాకుండా, సగం లోకాశలు కొన్ని దైవ సంబంధమైన కార్యములు కాకుండా, దేవుడే నాకు కావాలి, అందరూ నన్ను విడిచిపెట్టినా ఏమున్నా ఏమి లేకపోయినా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు అనేటటువంటి తీర్మానముతో దేవుడే నాకు కావాలి అని సంపూర్ణమైనటువంటి మనుష్యునిగా మార్చబడుటనే స్థితిలోనికి రావాలి. పౌలు గారి యొక్క భారం ఏమిటంటే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. రేపటి దినమందు దేవుని ఎదుట నిలువబెట్టేటట్టు ఈ కార్యం ఎలా ఉండాలి అంటే సంపూర్ణునిగా, అంటే క్రీస్తు ఎట్లున్నారో ఆ విధమైన స్థితిలోనికి మార్చగలుగుట. ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రికలు 4వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చూస్తే ఇక్కడ వివరం తెలియచేస్తున్నారు. సంపూర్ణత అంటే ఏమిటో మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ చేశాను. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. దేవుని పిల్లలమైన మనము మారు మనసు పొంది రక్షింపబడి పరిశుద్ధాత్మను పొంది అంతటితోనే ఆగిపోకుండా ఇంకా మరి కొంచెం ముందుకు వెళుతూ సగం లోకం సగం దేవుడని కాకుండా సంపూర్ణముగా దేవుడే నాకు కావాలి, నన్ను అందరూ అన్ని విడచినా ఎన్నడూను విడువనట్టి యేసు కావలే, ఎన్నడూను విడువనట్టి యేసు కావలే. ఎవరు కావలే, నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే. క్రీస్తు ప్రభు ఎట్లున్నారు ఆయన వలె మనం ఉండుట. అందుకే మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఇలాగూ సంపూర్ణులుగా చేయుట. సిలువ వ్యర్థం కాకూడదు. ఈ సిలువ ద్వారా ఈ మానవుడు రక్షింపబడి మారు మనసు పొంది ఆత్మను పొంది సంపూర్ణతలోనికి రావాలి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతలోనికి రావాలి, క్రీస్తు వలె మారిపోటకు రావాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారి ఆవేదన, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయంలో నాకు మరలా ప్రసవ వేదన. ఒకటి అనుదిన సువార్త చెప్పుచు
ఈ సిలువను లోకమునకు వెల్లడి చేయొచ్చు. ఈ సిలువ ద్వారా అనేక మందిని ప్రభు యొద్దకు తేవడము ఒక కార్యమైతే, ఈ సిలువ ద్వారా మానవుని సంపూర్ణునిగా చేయుట, క్రీస్తు రూపమాతల్లోనికి వచ్చుట, ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఎగిరి మేఘమెక్కుట, ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఎగిరి మేఘమెక్కుట, ఆ స్థితిలోనికి, సమానమైన సంపూర్ణతలోనికి ఈ మానవుడు మార్చబడవలసిన వారై ఉన్నారు. అందుకే ఈ సిలువ వ్యర్థము కాకూడదు. ఈ సిలువను మనము దశ దిశలా చాటించాలి. ఈ సిలువను అనేక మందికి ప్రకటన చేయాలి. అట్టి భాగ్యము, ధన్యత దేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. సిలువ మూర్తి కృపలో జాట, సిగ్గుపడని సేవా, సిలువ నిందలను భరింప, సిలువ నిందలను భరింప, శిరము వంచి మురియు సేవా, మధుర 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 సేవా. ఒకటి, సిలువను గూర్తి ప్రకటించాలి. 2, సిలువ నిందలను భరించాలి. ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకున్న వాక్యం అది. కొరింథీ పత్రికలో సిలువను గూర్చి ప్రకటించడానికి ప్రభు నన్ను పంపారు అన్నారు. కొలసీలకు రాసిన పత్రికలో ఆ సిలువను గూర్చి క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతుగా నా శరీరం అందు శ్రమపడుచున్నానన్నారు. కాబట్టి 1, ప్రకటించండి. 2, ప్రయాసపడండి. ఈ సిలువ వ్యర్థపరచబడకుండా నీ వంతు నా వంతుగా మనందరం ప్రయాసపడదాం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. తండ్రి వందనములు. సిలువ వ్యర్థం కాకూడదు. అందుకొరకు మేము సిలువను ప్రకటించాలి. సిలువ వ్యర్థం కాకూడదు. అందుకోసం ఈ సిలువ కొరకాయ మేము ప్రయాసపడాలి. మీరు పడిన పాటలలో ఈ సువార్త నిమిత్తము మేము ఎంతవరకు ప్రయాసపడాలో అలాగూ ప్రయాసపడి ప్రతి ఒక్క మనుషుని యొద్దకు ఈ సువార్తను మేము మోసుకొని పోవాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారు. కాబట్టి సర్వలోకానికి సువార్తను ప్రకటించుట కొరకు మా వంతు ప్రయత్నం మేము చేయుచు ఉండగా సహాయం చేసి నడిపించము, ఘనత కీర్తి పొందము. అందరూ ఈ విధమైనటువంటి పౌలు గారిని బట్టి పౌలు గారి వలె అందరూ కూడా ఈ విధమైన తీర్మానం చేసుకొని సిలువను ప్రకటించుట, సిలువ కొరకు పాటలు పడుట, ప్రయాసపడుట, పోరాడుట, ఇటు భాగ్యము ధన్యత పిల్లలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనను తేకుము, కిరీను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరికును ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మరణాత.